నమస్కారం. మీరు ఎప్పుడైనా గమనించారా, మన దగ్గర అన్నీ ఉన్నా లోపల ఏదో తెలియని అశాంతి ఎందుకుంటుంది? మంచి ఇల్లు, విలాసవంతమైన కారు, కావాల్సినంత సంపాదన ఇవన్నీ ఉన్నా సరే రాత్రి పడుకోబోయే ముందు ఒక నిమిషం నిశ్శబ్దంగా ఉండాలంటే మన మనస్సు మనల్ని ఎందుకు భయపెడుతుంది? మనం నిరంతరం ఒక అదృశ్య పరుగులో ఉన్నాం. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మన మెదడు వేలాది సమాచారాలతో, అనవసరమైన ఆలోచనలతో నిండిపోతోంది. ఈ డిజిటల్ యుగంలో మనకు క్షణం తీరిక లేకుండా పోయింది. మనం శాంతి కోసం ఎక్కడెక్కడో వెతుకుతాం, దూర ప్రాంతాలకు యాత్రలకు వెళ్తాం, కొత్త వస్తువులు కొంటాం. కానీ ఆ ప్రశాంతత మాత్రం దొరకదు. ఎందుకంటే మనం ఆ శాంతిని బయట వెతుకుతున్నాం, కాని అది ఎప్పుడూ మన లోపలే ఉంటుంది. మన ఋషులు వేల ఏళ్ల క్రితమే ఒక గొప్ప రహస్యాన్ని కనుగొన్నారు. అదే ధ్యానం. ఈ రోజు ధ్యానమంటే ఏదో ఒక మతానికి సంబంధించినది కాదు, అదొక గొప్ప మనోవిజ్ఞానం. మన మెదడును ఎలా పదును పెట్టుకోవాలో, మన జీవితాన్ని మన అదుపులోకి ఎలా తెచ్చుకోవాలో నేర్పే ఒక అద్భుతమైన విద్య. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ఈ రోజు ధ్యానం వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన నిజాలను ప్రపంచానికి చాటి చెబుతోంది. అసలు ధ్యానం చేస్తే మన శరీరంలో, మన మెదడులో ఏ విధమైన మార్పులు వస్తాయో ఋషులు చెప్పిన జ్ఞానాన్ని మరియు సైన్స్ చెప్పిన సత్యాలను కలిపి ఈ రోజు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ విషయాలు విన్న తరువాత ధ్యానం గురించి మీకున్న అవగాహన పూర్తిగా మారిపోతుంది. మన ఋషులు మనస్సును ఒక కోతితో పోల్చారు. ఆ కోతికి కళ్ళు కనిపిస్తాయి, కాని అది ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకు నిరంతరం ఎగురుతూనే ఉంటుంది. ఈ పరుగు వల్లే మన శక్తి మొత్తం వృధా అయిపోతుంది. మనం శారీరకగా ఏ పని చేయకపోయినా సాయంత్రం అయ్యేసరికి తీవ్రంగా అలసిపోతున్నామంటే దానికి కారణం మన మనస్సు చేసే అనవసరమైన ఆలోచనలే. మన శక్తి అంతా ఈ మానసిక గందరగోళానికే ఖర్చయిపోతోంది. ధ్యానమంటే ఆలోచనలను బలవంతంగా ఆపడం కాదు, కేవలం వాటిని ఒక సాక్షిలా గమనించడం. మీరు ఒక రోడ్డు పక్కన నిలబడి వెళ్లే వాహనాలను ఎలాగైతే గమనిస్తారో మీ లోపల వచ్చే ఆలోచనలను కూడా అలాగే గమనించాలి. ఇలా గమనిస్తున్న కొద్దీ ఆ ఆలోచనల వేగం నెమ్మదిగా తగ్గుతుంది. ఇక్కడే విజ్ఞానశాస్త్రం తన విశ్లేషణను మొదలుపెడుతుంది. మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన మెదడులో ఉండే తరంగాలు మారుతాయి. సాధారణంగా మనం మెలకువగా ఉన్నప్పుడు మన మెదడు బీటా తరంగాలను విడుదల చేస్తుంది. కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడు అవి ఆల్ఫా మరియు తీటా తరంగాల వైపు వెళతాయి. అంటే మన మెదడు అత్యంత లోతైన విశ్రాంతిని పొందుతుంది. నిద్రలో కూడా పొందని విశ్రాంతిని మన మెదడు కేవలం కొద్ది నిమిషాల ధ్యానం ద్వారా పొందుతుంది. ఇది మెదడుకు జరిగే ఒక అద్భుతమైన సర్వీసింగ్ లాంటిది. ఆధునిక సైన్స్ ప్రకారం మన మెదడులోని ఎమిగ్డాలా అనే భాగం మనలో భయం, కోపం మరియు ఒత్తిడికి కారణమవుతుంది. మనం నిరంతరం ఆందోళన చెందుతున్నప్పుడు ఈ భాగం చాలా చురుగ్గా ఉంటుంది. కాని ధ్యానం చేసే వారిలో ఈ ఎమిగ్డాలా పరిమాణం తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనివల్ల మనలో అనవసరమైన భయాలు, ఆందోళనలు తగ్గుతాయి. అదే సమయంలో మన విచక్షణను, మన నిర్ణయాలను మరియు మన ప్రవర్తనను నియంత్రించే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనే భాగం బలపడుతుంది. మెదడు తనను తాను పునర్నిర్మించుకునే ఈ శక్తిని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. దీనివల్ల మీరు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఒత్తిడి వచ్చినప్పుడు కంగారు పడకుండా సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. మన శరీరంలో ఒత్తిడి కలిగినప్పుడు కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది మన రక్తపోటును పెంచుతుంది, గుండె మీద భారాన్ని వేస్తుంది మరియు మన రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. కాని ధ్యానం చేసేవారిలో ఈ కార్టిసాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి. ధ్యానం మన శరీరంలో స్వస్థత చేకూర్చే శక్తిని పెంచుతుంది. జబ్బుల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి ధ్యానం ఒక సహజమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది. శరీరంలోని ప్రతి కణం తనను తాను బాగుచేసుకోవడానికి ఈ స్థితి సహకరిస్తుంది. శ్వాసకు మరియు మనస్సుకు విడదీయలేని సంబంధం ఉంది. ఋషులు దీనిని ఏనాడో గుర్తించారు. మీరు గమనించండి, మీరు కోపంగా ఉన్నప్పుడు మీ శ్వాస వేగంగా ఉంటుంది, మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ శ్వాస నెమ్మదిగా ఉంటుంది. అంటే మన శ్వాస మన మనస్సు యొక్క స్థితిని తెలియచేస్తుంది. ధ్యానం మన శ్వాసను సహజమైన మరియు ప్రశాంతమైన స్థితికి తీసుకువస్తుంది. శ్వాస నెమ్మదించినప్పుడు మనస్సు నిశ్చలమవుతుంది. నిశ్చలమైన మనస్సులో స్పష్టత ఉంటుంది. ఒక బురద నీటి కుంటలో ఏమీ కనిపించదు, కాని నీరు నిలకడగా ఉన్నప్పుడు అందులో అడుగున ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి. మన మనస్సు కూడా అంతే. ఆలోచనల బురద తగ్గినప్పుడు మనకు ఏది సరైనదో ఏది కాదో స్పష్టంగా తెలుస్తుంది. దీనివల్ల మన నిర్ణయాధికారం పెరుగుతుంది. మనం చేసే పనులలో పరిపూర్ణత వస్తుంది.
ఒక విద్యార్థి లేదా ఒక ఉద్యోగి ధ్యానం చేస్తే వారి ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తి అద్భుతంగా పెరుగుతాయి. మెదడులోని హిప్పోకాంపస్ అనే భాగంలో గ్రే మ్యాటర్ పెరగడం వల్ల సమాచారాన్ని గ్రహించే శక్తి మరియు విశ్లేషించే సామర్థ్యం పెరుగుతాయి. ఇది మిమ్మల్ని ఇతరుల కంటే వేగంగా మరియు తెలివిగా ఆలోచించేలా చేస్తుంది. ధ్యానం మనకు మన భావోద్వేగాల మీద నియంత్రణను ఇస్తుంది. సాధారణంగా ఎవరైనా మనల్ని ఏదైనా అంటే మనం వెంటనే కోప్పడతాం లేదా బాధపడతాం. అంటే మన రిమోట్ కంట్రోల్ ఇతరుల చేతిలో ఉంది. కాని ధ్యానం చేసే వ్యక్తికి తన లోపల ఒక స్థిరత్వం ఉంటుంది. బయటి వ్యక్తులు లేదా పరిస్థితులు అతన్ని అంత సుబలంగా కదిలించలేవు. పరిస్థితులకు మరియు మన స్పందనకు మధ్య ఒక చిన్న విరామం దొరుకుతుంది. ఆ విరామంలోనే మన విజ్ఞత దాగి ఉంది. అతను ప్రతిదానికి అనవసరంగా స్పందించకుండా ఏది అవసరమో అది మాత్రమే చేస్తాడు. దీనివల్ల మన శక్తులు వృధా కావు. మనం రోజంతా చేసే వేలాది ఆలోచనలలో 90% పనికిరానివే ఉంటాయి. ఈ అనవసరమైన ఆలోచనల భారం మన మెదడును ముసలిదాన్ని చేస్తుంది. ధ్యానం మన ఆలోచనల వేగాన్ని తగ్గించి మన మెదడుకు యవ్వనాన్ని ఇస్తుంది. మన ఉపచేతన మనస్సులో దాగి ఉన్న భయాలను మరియు ప్రతికూల భావాలను తొలగించడానికి ధ్యానం ఒక గొప్ప సాధనం. లోపల పేరుకుపోయిన మానసిక చెత్తను ఇది శుభ్రం చేస్తుంది. చాలామందికి రాత్రిపూట నిద్రపట్టదు. మెదడులో ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. దీనికి కారణం మన మెదడు విశ్రాంతి తీసుకోవడం మర్చిపోవడమే. ధ్యానం మన మెదడుకు ఎలా విశ్రాంతి తీసుకోవాలో నేర్పిస్తుంది. పడుకునే ముందు 10 నిమిషాల ధ్యానం మీ నిద్ర నాణ్యతను అద్భుతంగా పెంచుతుంది. గాఢ నిద్రలో మన శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటుంది. ధ్యానం మన శరీరంలోని ప్రతి కణానికి నూతన శక్తినిస్తుంది. ఋషులు ధ్యానాన్ని ఒక తపస్సులా భావించారు, ఎందుకంటే అది మనల్ని మనతో కలుపుతుంది. మనం ఎప్పుడూ ఇతరుల గురించి, బయటి ప్రపంచం గురించి ఆలోచిస్తుంటాం, కాని మన గురించి మనం ఎప్పుడూ ఆలోచించం. ధ్యానం మన లోపల ఉన్న అనంతమైన శక్తిని మనకు పరిచయం చేస్తుంది. మనలో ఉన్న సృజనాత్మకత బయటకు రావడానికి ధ్యానం ఒక ద్వారంలా పనిచేస్తుంది. గొప్ప శాస్త్రవేత్తలు మరియు కళాకారులు నిశ్శబ్దంగా ఉన్నప్పుడే వారికి అద్భుతమైన ఐడియాలు వచ్చాయి. ఆ నిశ్శబ్దమే పరమ సత్యాన్ని ఆవిష్కరిస్తుంది. నిత్యం ధ్యానం చేసే వారి ప్రవర్తనలో ఒక వింతైన మార్పు వస్తుంది. వారి ముఖంలో ఒక ప్రశాంతత, వారి మాటలో ఒక స్పష్టత, మరియు వారి చూపులో ఒక కరుణ కనిపిస్తాయి. వారు ఇతరుల మీద కోపగించుకోవడం మానేస్తారు, ఎందుకంటే వారు అందరిలోనూ తమను తాము చూసుకోగలరు. వారి వ్యక్తిత్వం అయస్కాంతంలా ఇతరులను ఆకర్షిస్తుంది. ధ్యానం మనల్ని స్వార్థం నుండి పరోపకారం వైపు నడిపిస్తుంది. ఇది మనల్ని ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. ధ్యానం ఏ మతానికి సంబంధించింది కాదు. అది కేవలం మన మెదడుకు మనమిచ్చే ఒక శిక్షణ. జిమ్కి వెళ్లి మనం మన కండరాలను ఎలా పెంచుకుంటామో, ధ్యానం ద్వారా మన మానసిక కండరాలను అలా పెంచుకోవాలి. ఇది ఒక రోజులో వచ్చేది కాదు, నిరంతర సాధనతో వచ్చేది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా 15 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మీ జీవితం ఒక కొత్త మలుపు తీసుకుంటుంది. మన ఆలోచనల మీద మనకు అధికారం వచ్చిన రోజున ఈ ప్రపంచంలో మనల్ని ఏదీ ఓడించలేదు. ధ్యానం మనకిచ్చే అతిపెద్ద బహుమతి వర్తమానంలో జీవించడం. మనం ఎప్పుడూ గతం గురించి బాధపడుతూ లేదా భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటాం. కానీ జీవితమనేది ఇప్పుడు ఈ క్షణంలో ఉంది. ధ్యానం మనల్ని ఈ క్షణానికి తీసుకువస్తుంది. వర్తమానంలో ఉన్నప్పుడు ఒత్తిడి ఉండదు. ఆ క్షణంలో ఉన్న ఆనందాన్ని మనం సంపూర్ణంగా అనుభవించగలుగుతాం. ఋషులు చెప్పిన సత్యమిదే, ఆనందం బయటలేదు, అది నీలోపలే ఉంది అని. ధ్యానం ఆ లోపలి ఆనందాన్ని చేరుకోవడానికి మనకు సహాయపడుతుంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఈరోజు ధ్యానం వెనుక ఉన్న నరాల వ్యవస్థ మార్పులను నిరూపిస్తోంది. కాని ఋషులు తమ అనుభవం ద్వారా ఏనాడో ఈ రహస్యాన్ని తెలుసుకున్నారు. ధ్యానం అనేది ఒక నిగూఢమైన రహస్యం కాదు, అది మన మెదడు యొక్క గరిష్ట సామర్థ్యాన్ని వాడుకునే ఒక శాస్త్రీయ మార్గం. ఇది మనల్ని సాధారణ మనిషి నుండి అసాధారణ వ్యక్తిగా మారుస్తుంది. ఆఖరిగా చెప్పాలంటే ధ్యానమనేది ఒక గొప్ప జీవన కళ. మన ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు మన మేధస్సును పెంచుకోవడానికి ధ్యానం ఒక సులభమైన మార్గం. దీనికోసం మనం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పని లేదు. కేవలం మనకోసం మనం కొంత సమయం కేటాయిస్తే చాలు. ఈ ప్రపంచంలోని అన్ని సంపదల కంటే మీ మనశ్శాంతి గొప్పది. ధ్యానం మీ ఆలోచనా విధానాన్ని మారుస్తుంది, మీ అలవాట్లను మారుస్తుంది మరియు చివరికి మీ జీవితాన్ని మారుస్తుంది. ఈ రోజు నుండి మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి. ధ్యానం యొక్క గొప్పతనాన్ని మీ అనుభవంలోకి తెచ్చుకోండి. మన ఋషులు మనకు అందించిన ఈ అద్భుతమైన కానుకను వాడుకుందాం. మన మెదడును ఒక శక్తివంతమైన ఆయుధంగా మలుచుకుందాం.
నిశ్శబ్దంలో ఉన్న శక్తిని గుర్తించండి. మీ లోపల ఉన్న శాంతిని కనుగొనండి. అది మీకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. మీరు కనుగొన్న ఈ జీవిత రహస్యం మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మరియు జ్ఞానులుగా మారుస్తుంది. ధ్యానం చేయండి, ప్రశాంతంగా ఉండండి, ఆనందంగా జీవించండి. ధన్యవాదాలు.